నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా కేసు వేస్తానన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎందుకంటే ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి, మహిళా కేసుకు సంబంధించి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే మాధవి అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. కావాలనే తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, నిరూపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మాధవి. అలాగే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అంటే ఏ అంశం దొరికినా ఆ కేసు విషయానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఆ కేసు విషయంలో ముఖ్యమంత్రి స్పందించారు. సీరియస్గా ఉంటుంది, ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు, ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇటువంటి చేసినా సరే ఉపేక్షించేది లేదు అంటూ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ అంబటి రాంబాబు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కొన్ని కేసులకు సంబంధించి ఇదే రకంగా మాట్లాడారు. ప్రభుత్వం మీద అనవసరపు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తే, సలహాలు ఇస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించి కానీ ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాము తీసుకోవడానికి, సరి చేసుకోవడానికి అని చెప్తున్నప్పటికీ కావాలనే పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్ప, అవాస్తవాలను కావాలనే ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిజం లేకపోయినా సరే ఇదే రకంగా వ్యవహరిస్తుంది వైసీపీ పార్టీ, వైసీపీ నేతలు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల పనిగట్టుకొని ఏ అంశం జరిగినా సరే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్ప బాధితుల పక్షాన నిలబడదామని మాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే ఎవరైతే నేరాలు చేస్తున్నారో, క్రిమినల్స్ ఉన్నారో వారిళ్లకు వెళ్ళి పరామర్శిస్తున్నారు తప్ప బాధితులను మాత్రం ఆదుకునే విషయానికి సంబంధించి ఎక్కడ మాట్లాడటం లేదు. అంటే క్రిమినల్స్కి సపోర్ట్ చేయడం కోసం పార్టీ పెట్టుకున్నారా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే క్రిమినల్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు, క్రిమినల్స్నే పరామర్శిస్తున్నారు. చిన్నపిల్లోడు కదా తెలియక చేశారని చెప్తున్నారు. ఇవన్నీ ఇదే ఇటీవల వారి అధినేత కూడా ఇదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా అంబటి రాంబాబు కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది, సీరియస్గా ఉన్నామని చెప్పారు, ఉపేక్షించేది లేదని చెప్పారు, కేసు నమోదు చేశారు, సీరియస్గా ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ అంబటి రాంబాబు మాత్రం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అందుకని ఇప్పుడు పరువు నష్టం దావా వేస్తామంటూ చెప్పారు. అలాగే ఇతర కేసుల్లో కూడా అంబటి రాంబాబు ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు. గతంలో కూడా పోలీసుల పట్ల కూడా ఇదే రకంగా వ్యవహరించారు. పోలీసుల మీద కూడా దురుసుగా మాట్లాడారు, పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించారు. చాలా కేసులు నమోదైనాయి ఇప్పటికే. ఒకసారి అంబటి రాంబాబే ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఎలా స్పందించారు ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఈ అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత నీచంగా అవమానించిన ఈ సంఘటన మహిళా లోకాన్నే కాదు, సమాజాన్ని కుదిపేసింది. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది, కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాలన్నీ బయటికి వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా, చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. బహుశా ఈరోజు ఈ విషయాన్ని తీసుకొని
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇక్కడికి పిలిపించి దీన్ని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారేమో తెలియదు మనకి. మీకు ఒక అవకాశం రావడం, ఒక అంశం రావడం మాత్రమే తెలుసు, దాన్ని ఎలా రాజకీయంగా వాడుకోవాలన్నది మాత్రమే తెలుసు. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇలాంటి ఒక సంఘటనను కూడా మీరు వాడుకొని నీచ రాజకీయం చేస్తున్నారు చూసారా, ఇది మీ రాజకీయ జీవితానికి మంచిది కాదు, శోభనివ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తక్షణమే మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలి. అది మొత్తంగా అంబటి రాంబాబు ఈ కేసు సంబంధించి చర్యలు తీసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించింది. చాలా సీరియస్గా ఉన్నామని చెప్పారు. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, తక్షణమే చర్యలు కూడా ఆదేశించినప్పటికీ అంబటి రాంబాబు ఎమ్మెల్యే గారిపైన వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే కేసు నమోదు చేయకుండా చూస్తున్నారు, కావాలనే ఇక్కడ వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో వాస్తవం లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. వారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు, కేసు నమోదైంది, ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అంబటి రాంబాబు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తానంటూ మాట్లాడారు. ఈ కేసే కాదు, అంబటి రాంబాబు గారు గతంలో కూడా చాలా కేసులకు సంబంధించి ఇదే రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. పైగా పోలీసుల మీద కూడా పరుష పదజాలంతోనే ఒక్కొక్కసారి దూషిస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పటికే కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. అయినప్పటికీ వారి వైఖరిలో అంటే ఇదే రకమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ కేసు పర్టికులర్ కేసు కాకుండా ఇంతకుముందు కేసులో ఇంకా సీరియస్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సరే, ఏదైనా మొత్తానికి ప్రస్తుతం అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ కేసుకు సంబంధించి సీరియస్గా తీసుకున్నామని చెప్పారు. అనుకున్నట్లుగానే కేసు కూడా నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే